ఇప్పుడు ఒకప్పుడు యేసు ప్రభు గుడారాల్లో, ప్రత్యక్ష గుడారములో, మందిరాల్లో ఉండేవారు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఇక్కడ ఆకాశంలో ఉండట్లా. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నారంటే, ఆయనకి రైట్ ప్లేస్ ఏంటంటే మన హృదయమే దేవునికి ఆలయంగా ఉండాలి. అందుకే ఏం చెప్పా నేను, యేసయ్య మన ఒంట్లో ఉండాలని చెప్పా. మన ఒంట్లో ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లోకి కూడా వస్తాడు. బాగా వినండి, ఎవరు నెమ్మదిగా ఉంటారు, ఎవరు ప్రశాంతంగా ఉంటారు, ఎవరు పరిశుద్ధంగా ఉంటారు, ఎవరు మంచి మనిషిలాగా ఉంటారంటే, యేసయ్య ఎవరి హృదయములో ఉంటారో వాళ్ళు ముందు ప్రశాంతంగా ఉంటారు. కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు. ఏమైపోయినా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా యేసయ్య మన గుండెల్లో ఉంటే, మన హృదయములో ఉంటే గొప్ప నెమ్మది ఉంటుంది. మనకి గొప్ప నెమ్మది ఉంటుంది. ఈ రాత్రి నేనేం కోరుకుంటున్నాను తెలుసా? మీ అందరి హృదయాల్లో యేసయ్య ఉండాలని కోరుకుంటున్నా. నేను చెప్తున్నాను, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. మీ హృదయంలో ఉన్నారా? కొంచెం ఆలోచించాలి కదా. మీ హృదయంలో ఉన్నారా అంటే కొంచెం ఆలోచించాలి, ఉన్నారో లేరో. కానీ నాకు ఒక నిశ్చయత ఉంది, వినండి అమ్మా, నాకు ఒక నిశ్చయత ఉంది. ఏంటది? నేను ఖచ్చితంగా చెప్పగలను, యేసయ్య నా హృదయంలో ఉన్నారు అని. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ హృదయంలో దేవుడు ఉన్నాడా, యేసయ్య ఉన్నారా అని అడిగితే మీరు వెంటనే ఏం చెప్పాలి? సమాధానం ఏం చెప్పాలో తెలియదు మనకి. హలో, వింటున్నారా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే ఎంబడే తెలుసా తెలియదా? మరి మీ ఇంట్లో తాళ్ళ గుర్తు ఎక్కడుందంటే ఎంబడే తెలుసు. మీ ఇంట్లో అగ్గిపెట్టె ఎక్కడుందో మీకు ఎంబడే తెలుసు. మీ ఇంట్లో ఏదైనా కూడా ఎక్కడుందంటే తెలిసిద్దా తెలియదా? మరి యేసయ్య ఎక్కడున్నాడంటే మనకి తెలియట్లా. యేసయ్య ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి, మన ఒంట్లో యేసయ్య ఉండాలి. ఎందుకో తెలుసా? యేసయ్య లేకపోతే దెయ్యాలు వచ్చి ఉంటాయి తెలుసా. పాడుపడ్డ ఇల్లుని ఏమనుకుంటారు? అమ్మో, ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయని అనుకుంటారా? అనుకోరా? ఎవరు ఉండకపోతే ఎవరుంటాయంట? దెయ్యాలు ఉంటాయంట. అందుకే యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడనుకోండి, దెయ్యాలు ఉండడానికి అవకాశం ఉందా? లేదు. మీరు చూడండి, ఇప్పుడు మీరు రాకముందు ఇక్కడంతా చీకటిగా ఉండేది. ఇప్పుడు మేము వచ్చి లైట్లు పెట్టగానే ఏమైంది? వెలుగు వచ్చింది. అంటే వెలుగు రాగానే చీకటి ఏమైంది? పారిపోయింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి, మీ ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? తాయెత్తులు కట్టుకుంటే వెళ్ళిపోవు, ఎగ తీసుకుంటే దిగ తీసుకుంటే పోవు, ఇంకేమన్నా చేసినా పోవు. ఏం పోతాయి? పోవటం కాదు, ఇంకా 4 పట్టుకొస్తాయి పోయి. దెయ్యాలు మన ఒంట్లో నుండైనా మన ఇంట్లో నుండైనా వెళ్ళిపోవాలంటే దేవుడు రావాలి. వెలుగై ఉన్న దేవుడు. యేసయ్య ఎవరు? వెలుగై ఉన్న దేవుడు. వెలుగై ఉన్న దేవుడు మన జీవితంలోకి వస్తే మన జీవితం అంతా బట్టబయలైపోయింది. వెలుగు వచ్చిన తర్వాత ఇంకన్నా కనబడకుండా ఉంటుందా? ఎత్తుక్కోవాలా? చీకట్లో పుచ్చుకోవాలి ఏది ఎక్కడుందో. కానీ వెలుగులు వచ్చిన తర్వాత ఇక వెతుక్కునేది లేదు, సరాసరిగా వెళ్ళి కనపడుతుంది కాబట్టి పట్టుకొని వచ్చేస్తాం. కొంతమంది జీవితము ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కొంతమందికి ఎందుకు బతుకుతారో కూడా తెలియదు. మీరు అడగండి, ఎందుకు బతుకుతున్నాను అని అడగండి, అదేం ప్రశ్న అంటారు. కానీ ఎందుకు బతుకుతారో సమాధానం తెలియదు. అవునా? ఇప్పుడు మీ ఊరు వచ్చాను అనుకో, ఎవరైనా ఏమంటారు? ఎందుకు వచ్చారంటారా? అనరా? ఎందుకు వచ్చానో ఒక క్లారిటీ ఉండాలా లేదా? ఒకడంటే బస్సు ఎక్కి, ఏం బాబు ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటే, ఏమోనండి ఆడుకోకాడికి అన్నాడంట కండక్టర్ గారితో. అంటే వాడు ఎక్కడికి పోవాలో వాడికి తెలియకుండానే బస్సు ఎక్కాడు.
కొంతమంది అంతే, దే డోంట్ నో, వాళ్ళకేం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. అట్లనే మానవులముగా మనం ఎందుకు బతకాలో మనకు తెలియాలి, తెలిసి ఉండాలి. అవునా కదా? అన్నం ఏం తింటున్నాం అంటే ఏం చెప్తారు మీరు? ఆకలి అవుతుందంటారా? అన్నం ఏం తింటున్నారంటే ఏం చెప్తారు? మా ఆకలి అవుతుందంటారా? మనకి చాలా చిన్న చిన్న విషయాలకే క్లారిటీ లేదు. మనకి ఏదో బతుకుతున్నామంటే బతికేస్తున్నాం అంతే. తెల్లారుతుంది, మళ్ళీ పొద్దుపోతుంది, మన పనికి మనం పోయొస్తున్నాం, తింటున్నాం, వండుకుంటున్నాం, పండుకుంటున్నాం, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ పోతున్నాం, అంతే కథ తప్ప అసలు ఈ జీవితం ఏంటి, ఈ బ్రతుకేంటి, దీని వ్యవహారం ఏంటి, దీని వెనకాల ఉద్దేశం ఏంటి, ఎవరికన్నా ఆలోచన ఉందా? అసలు అంత ఆలోచించే టైం ఎక్కడుంది మనకి? మనం బిజీ 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 ఏంటంటే మళ్ళీ పనికిరాని బిజీ. అదంతా మానవులముగా చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక క్లారిటీ ఉంది, ఉందా లేదా? యేసయ్య లోకానికి రావడానికి ఒక పక్కా క్లారిటీ ఉంది. ఎందుకు వచ్చాడు? మొట్టమొదటిగా మనందరి హృదయాలలో ఉండడానికి వచ్చాడు. అర్థమైందా? దేవుడు లేకపోతే చేష్టలు ఎట్లుంటే తెలుసా? దెయ్యం బట్టినోళ్ళు చేసిన చేష్టలే ఉంటాయండి. దేవుడు ఉన్నాడు అనుకోండి, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం ఉంటుంది. ఎలా మాట్లాడాలో తెలిసిద్ది, ఎలా బ్రతకాలో తెలిసిద్ది, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిద్ది, ఎక్కడికి వెళ్ళకూడదో కూడా తెలిసిద్ది. ఎప్పుడు? దేవుడు వచ్చినప్పుడు. జక్కయ్య ఇంటిలోకి యేసు ప్రభు రానంత వరకు జక్కయ్య పిచ్చి పిచ్చిగా బ్రతికాడు, లంచం తీసుకుంటూ బ్రతికాడు, మనుషుల్ని మోసం చేస్తూ బ్రతికాడు. కానీ ఎప్పుడైతే జక్కయ్య ఒంటిలోకి యేసయ్య వచ్చాడో జక్కయ్య జీవితం మారింది. ఏమైంది? జక్కయ్య జీవితం మారింది. మీకు మాట చెప్తూ వినండి. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మారిందా లేదా అని ఎట్ట తెలిసిద్ది అంటే, ఆ వ్యక్తి జీవితంలోకి యేసు వస్తే ఎట్లాంటి వ్యక్తినైనా ఆయన మార్చి వేస్తాడు. ఈ రోజున మార్పు కోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు లేవు. బుద్ధి మార్చడానికి టాబ్లెట్లు ఉన్నాయా? ఇంజెక్షన్లు ఉన్నాయా? దేవుడే. లంచగొండి జక్కయ్య యేసయ్య రాగానే లంచం తీసుకోవడం మానేశాడు. చిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు కూడా చెప్పలా మానేయమని. ఆటోమేటిక్గా యేసయ్య రాగానే ఆయనకు అర్థమైంది, ఇంతకు ముందు నాతో యేసయ్య లేడు, ఇప్పుడు యేసయ్య ఉన్నాడు కనుక నేను ఈ లంచగొండితనం మానేయాలని అనిపించింది. కొంతమందికి ఎంత చెప్పినా మానరు. ఈ విషయం తెలుసా? మీరు చెప్పినా మారరు, కొట్టినా మారరు, తిచ్చినా మారరు, ఇంకెక్కువ చేస్తారు. మార్పు రావాలంటే యేసయ్య వాళ్ళ హృదయంలోకి వచ్చారనుకోండి, ఎవరేం చెప్పకపోయినా వాళ్ళ కాళ్ళే సెట్ రైట్ అయిపోతారు. రాత్రి మా ఊర్లో బెస్తగూడెంలో మీటింగ్ జరిగితే అదే చెప్పా. మా అమ్మ నాన్న చెప్పలా నాకు మారమని, లేకపోతే ఇంకెవరో చెప్పలా నాకు మారమని. యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు, ఆటోమేటిక్గా నా జీవితం మొత్తం మారిపోయింది. అంతే. నీవు మారాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, మీ ఒంటిలోకి, మీ ఇంటిలోకి యేసు అడుగు పెట్టాలి. అందుకే మీరు యేసయ్య దగ్గరకు వచ్చి ఏం ప్రార్థన చేసుకోవాలా? అది ప్రభువా, ఇది ప్రభువా అని ప్రార్థన చేయటం కాదు. నువ్వే నాకు కావాలనైనా, నువ్వే నా హృదయంలోకి రా ప్రభువా, నువ్వే నా ఇంటిలోకి రా ప్రభువా, నువ్వే నా ఒంటిలోకి రా ప్రభువా అని దేవుణ్ణి మనం పిలవాలా. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి కావాలనుకోరు, కానీ దేవుడు ఏదో ఇస్తాడని ఆ ఇచ్చే వాటిని అడుక్కుంటారు. దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేవి కావాలా? ఈ రోజున దేవునితో ఎవరికి పని లేదు. ప్రభువా నువ్వు తర్వాత సంగతి, కానీ ముందు నువ్వు ఇచ్చేయాల్సిన ఈ ప్రభువా. ఎంత దారుణం అది! వెళ్ళేది దేవుని దగ్గరకే, చేసేది దేవుని దగ్గరే, కానీ దేవుణ్ణి ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు, ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నారు, ఇంకేదో ఆస్తులు ఇవ్వమని అడుగుతున్నారు, కానీ నాకు ఇదే వద్దు ప్రభువా, నువ్వే కావాలని ఎవరిని అడిగారా? ఎవరిని అడిగారా మీరు? నువ్వే కావాలి యేసయ్య అని అడిగారా? అడగండి. ఈ రోజు నుంచి ఏమడగాలి మీరు అందరూ?
అమ్మా ఏమడగాలి? నువ్వే కావాలి యేసయ్యా అని అడగాలి. చూడండి, మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏం కావాలి చెప్పు అనగానే ఏమంటారు? నేను దేనికోసం వచ్చినా దానికోసం వచ్చినా అంటారు. కానీ ఎప్పుడన్నా ఉట్టిగా నీ కోసమే వచ్చా అని ఎప్పుడన్నా అంటారా? అంటే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది. అంటే ఇవే అవసరం ఉండి నా దగ్గరికి రాలేదు, నా కోసమే వచ్చిందని ఆనందం ఉంటుందా ఉండదా? ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అవసరం కోసం వస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. యేసయ్య దగ్గరకు వచ్చి మనం ఎప్పుడు ఏదో ఒకటి అడిగేయడం అలవాటు అయిపోయింది మనకి. ఈసారి ఏం చెప్పాలి మనం యేసయ్యకి? నాకు నువ్వుంటే చాలు యేసయ్యా, నువ్వే కావాలి యేసయ్యా అని ప్రభుతో మనం చెప్పాలి. జక్కయ్య ఇంటిలోకి అడుగు పెట్టాడంటే జక్కయ్య జీవితం మొత్తం మారింది. మీకు విషయం తెలుసా? బెత్లెహేము గ్రామములో యేసయ్య పుట్టాడు గనక ఈ రోజున బెత్లెహేం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరు మారి మోగిపోతా ఉంది. మరియమ్మ గర్భములో యేసయ్య పుట్టాడు కనుక మరియమ్మ దేవత అయిపోయింది. అయిపోయిందా లేదా? మరియమ్మ గర్భములో యేసయ్య పుట్టకపోతే మరియమ్మ ఎవరో తెలిసేదా మనందరికీ? ఏ ఊర్లోనో ఎక్కడో ఒక ఉండేదని ఆ ఊరు వాళ్ళ వరకు తెలిసేది. కానీ ఈ రోజున ఆమె ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఎలా తెలిసింది? యేసయ్య తన గర్భములో పుట్టడాన్ని బట్టే కదా. ఇప్పుడు మనం కూడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోవాలి అంటే, మన పేరు కూడా అందరి మధ్యలో మారుమోగిపోవాలంటే యేసయ్య మన హృదయములోకి రావాలి, పుట్టాలి. చూడండి, జక్కయ్య ఎవరో మనకి ఎట్ట తెలిసింది? ఇప్పుడు యేసయ్య ఆయన ఇంట్లోకి, ఆయన ఒంట్లోకి వెళ్ళబట్టే ఈ రోజున జక్కయ్య ఎవరో మనందరికి తెలిసిపోయింది. యేసయ్య వస్తే టోటల్ గా మొత్తం మారిపోయిందండి. యేసయ్య వస్తే ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత కష్టమైన పరిస్థితి అయినా, ఎంత కఠినమైన హృదయమైనా ఏమైతుంది? మారిపోతుంది. మనం మారకుండా మనం ఎన్ని సంపాదించుకున్నా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మనం మారాలి. యేసు ప్రభు కోరుకునేది ఏంటి తెలుసా? ముందు మీరు మారండి. అమ్మా వింటున్నారా? యేసయ్య లోకానికి వచ్చింది మతం మార్చడానికి రాలేదు. మనిషి యొక్క మనస్సు మార్చడానికి వచ్చారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, మీ అందరిలోకి యేసయ్య వచ్చాడనుకోండి, మీరందరూ మారిపోయారనుకోండి, మీ ఊరు మిమ్మల్ని చూసి మారిపోయిందా? మారిపోదా? వీళ్ళు భలే మారారు అని అనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా మారాలని ఆశ కలుగుద్దా? కలగదా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఒక హాస్పిటల్కి పోయినావు, అక్కడ తగ్గింది. మళ్ళీ మీ ఊర్లో ఎవరికైనా జ్వరం వస్తే నీ దగ్గరకు వచ్చి అడుగుతారా? అడగరా? అక్క మొన్న నీకు జ్వరం వచ్చిందిగా, ఆడికి పోతే తగ్గింది, ఫలానా దగ్గరకు పోతే తగ్గింది, నేను కూడా పోతక్క అంటారా? అనరా? మరి అట్లనే నువ్వు మారావనుకో, అక్క నువ్వు భలే మారావేంటక్క, నీ భర్త భలే మారాడు, నీ పిల్లలు భలే మారారు, నేను కూడా మారాలక్క, మా ఆయన కూడా మారాలా, మా పిల్లలు కూడా మారాలా అనుకుంటారా? అనుకోరా? మరి మనమే మారకపోతే ఇంకొకడు వచ్చి నేను మారుతాను ఎట్టంటాడు? మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మన దగ్గర నుంచే మొదలవ్వాలి. కాబట్టి యేసు ప్రభువు మన జీవితంలోకి నిజంగా రావాలి. చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు ఉన్నాడులే, వచ్చాడులే అని భ్రమలో బ్రతికేస్తున్నారు. యేసు ప్రభు లేదు, లోపల ఎవరు లేరు. యేసు ప్రభు ఉంటే నీ మాటలు అట్లా ఎందుకు ఉంటాయి? యేసు ప్రభు ఉంటే నీ చూపులు అట్లా ఎందుకు ఉంటాయి? యేసు ప్రభు ఉంటే నీ క్రియలు అట్లా ఎందుకు ఉంటాయి? ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి యేసు ప్రభుని మీ హృదయంలోకి రమ్మని ఆయన వచ్చేదాకా బతిలాడండి. కొంతమంది మొహమాటానికి అన్నం తింటారా అంటారు, తినలే అన్నారు అనుకో, సర్లే అయ్యా అంటారు. అడిగినట్టే ఉంది, మళ్ళీ పెట్టినట్టే ఉంది. అట్ట కాదు, తినేదాకా బతిలాడాలా. అవునా కాదా? నిజంగా పెట్టాలనే మనసుంటే ఏం చేయాలి? తినేదాకా బతిలాడాలా. అర్థమైందా లేదా? అబ్బో వీళ్ళు వదిలిపెట్టేటట్లు లేరని వీళ్ళకి అర్థం కావాలా లేదా? కొంతమంది వీళ్ళకి మనసులో లేదు కానీ ఉత్తిగినట్టు అడిగారని అర్థమైపోయింది ఉత్తిగి. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఏముంటుందంటే, ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడని చెప్తూ, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఇంకా సమీపముగా ఉన్నాడని రాయబడి ఉంది.
మొరపెట్టడం నిజముగా మొరపెట్టడం. యేసయ్యను ఇప్పుడు మనం ఏం చేయాలి? బతిమలాడుకోవాలి. ఏమని? నా ఒంట్లోకి రాయ్యా, నా ఇంట్లోకి రాయ్యా అని. ఎప్పటిదాకా బతిమలాడాలా? వచ్చేదాకా. కొంతమంది గుర్తురా రాదులేదు పో, ఏంది కొత్తగా పోతు పో అంటారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య కదా. ఆయన వచ్చే అంతవరకు మనం ఆయన విడిచిపెట్టొచ్చా? మీకు యాకోబు తెలుసా? యాకోబు అని అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. యాకోబు ఒక రోజున యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. రాత్రి మోకరించాడు ప్రార్థనకి. నైటు ఒక 8 గంటలకు 7 గంటలకు మోకరించాడు ప్రార్థనలో. ఎంతసేపు ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన తెల్లారేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనమైతే ఏసు రక్తం ఏం చేస్తుందో చేతి ప్రభు ఆమె హల్లెలూయా అని కొనుక్కోవడమే, నీకు స్తోత్రం నాకు ఆత్రం ప్రభు అని వేసేయడమే. కానీ యాకోబు అట్లా చేయాల. ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటది, పై ప్రార్థన కూడా ఉంటది. చాలా మంది క్రైస్తవుల్లో పట్టుదల కలిగిన ప్రార్థన లేదు, అంతా పై ప్రార్థనే. యాకోబు మోకరించి తెల్లవారుతుందంట. యాకోబు మోకరించగానే కొద్దిసేపటికి యేసయ్య వచ్చాడు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, బాబు ఇక తెల్లారింది నాయన, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టయ్యా అంటే ఈ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నేను వదిలిపెట్టను నిన్ను. అదేంటయ్యా వెళ్ళిపోవాలి బాబు వదిలిపెట్టనంటే యేసు ప్రభు కోపం వచ్చి తొంటి మీద ఒక్క తన్ను తన్నిందంట. తన్నేసరికి తొంటి నరం కూడా తొలగిందంట, కానీ యేసు ప్రభు మాత్రం వదిలిపెట్టలేదంట. ఏంటయ్యా నీ బాధ అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనన్నాడంట. ఉడుం పట్టు అంట చూడండి. ఏం పట్టు? ఉడుం పట్టు. అట్ట పట్టాల పడితే ప్రార్థనలో కూడా అంత రోషం కలిగి, అంత పౌరుషం కలిగి వచ్చేదాకా ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయమని చెప్పింది వరకనేనా? మనం టక్కన వెళ్తాం, మన అవసరం చెప్పుకుంటాం, వచ్చేస్తాం అంతే. అట్లా కాదు కదా. పట్టుదల కలిగి ప్రభు మన జీవితంలో కార్యం చేసే అంతవరకు ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. సో ఈ రోజు నుంచి మీరేం ప్రార్థన చేయాలి? ఒకటే ప్రార్థన, ప్రభువా నా ఒంట్లోకి రా, నా ఇంట్లోకి రా, నువ్వు వస్తే మొత్తం మారిపోయిద్దని నాకు తెలిసిందయ్యా, ఎలాగైనా చేసి రా ప్రభువా, నువ్వు రావటానికి ఏం ఆటంకాలు ఉన్నాయో చెప్పు, అవన్నీ తీసేసుకుంటా, నువ్వు మాత్రం నా ఇంట్లోకి నా ఒంట్లోకి రావాల్సిందే ప్రభు అని ప్రభువుని మనం బ్రతిమిలాడుకోవాలి. బ్రతిమిలాడుకోవాలా లేదా? చిత్రం ఏంటంటే ప్రభువుని మనం బతిమలాడుకోవాల్సింది పోయి మనల్ని ప్రభు బతిమలాడుకుంటాడు. నీ దండం పెడతారా, రారా బాబోయ్, గుడికి రారా, ప్రార్థన చేయరా, బైబిల్ చదువురా అని ఎవరు బతిమలాడాల్సి వస్తుంది? దేవుడే బతిమలాడాల్సి వస్తుంది. మనం ప్రభువుని బతిమలాడుకోవాల్సింది పోయి ప్రభువే మనల్ని బతిమలాడుకోవాల్సి వస్తుంది. అది మంచిదేనా? అది మంచిదేనా? మీరెవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎవ్వరు చెప్పకుండానే పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా చేయమంటే చేస్తున్నారా? ఏంటో మీకు మీరే చేసుకుంటున్నారా? ఎవరైనా చేసుకోమంటే చేసుకుంటున్నారా? మంచివాళ్ళు మీరు. గుడికి ఎవరు పిలవకుండానే వస్తున్నారా? ఎవరైనా పిలిస్తే వస్తున్నారా? పిలవకుండే వస్తున్నారా? పిలిస్తే వస్తున్నారా? కొంతమంది ఏంటి తెలుసా, పిలిచినా రారు. మూడో రకం ఏంటి తెలుసా, పిలిచినా రారు. 3 రకాల వాళ్ళు ఉంటారంట. దేవుని పని చెప్పంగా చేస్తారంట, ఇది ఒక రకం. ఇంకోటి దేవుని పని చెప్పినా చేయరంట, ఇది 2వ రకం. ఎంత చెప్పినా చేయరు. వీళ్ళు చెప్పంగా చేస్తారు, వీళ్ళు ఎంత చెప్పినా చేయరు. 3వ రకం ఏంటి తెలుసా, వాళ్ళకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరంలా వాళ్ళే వచ్చి దేవుని పని చేస్తారంట. ఈ ముగ్గురిట్లో ఎవరు మంచోళ్ళు మరి? చెప్పంగా చేసినోడా, చెప్పంగా చేయనోడా, ఎవరు చెప్పకుండానే చేసినోడా? మరి మనం ఏ రకమో? దేవుని దగ్గర చెప్పించుకోవచ్చా? దేవుని దగ్గర బ్రతిమలాడుకోవచ్చా? దేవుని దగ్గర మనం ఎవరన్నా చెప్పేదాకా ఎదురు చూడాలా? ఇలా ఆదివారం ఏం చేయాలి? వెంటనే అమ్మో మందిరానికి వెళ్ళాలని గబగబ రెడీ అయి వచ్చేయాలా లేదా? అమ్మగారు వచ్చారో రాలేదో, అయ్యగారు వచ్చారో రాలేదో, ఇంకా మైకి అట్లా
ఇవాళ ఉందో లేదో పోతే పోదాం లేకపోతే లేదులే. ఇది భక్తి అంటారా? భక్తి అంటే హృదయములో మన 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 లోపట ఉన్న భక్తి పొంగి పొరలాల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సో దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభువు లేకుండా బ్రతికే బ్రతుకు అసలు బ్రతికే కాదు. ఆయన ఒక పాట ఎలా రాశారు, ఎలా పాడారు? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. అందరంటారా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేదయ్యా. ఉన్నామా? ఆయన లేకపోతే మనం ఉన్నామా? ఆయన ఉన్నాడు కాబట్టేగా మనం ఉంది. ఆయన దయ వల్లనే బ్రతుకుతున్నామా? ఆయన కృప వల్లనే బ్రతుకుతున్నామా? ఆయన లేకుండా ఒక్క రోజు కూడా మనం బతకొద్దు. ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకొద్దు. యేసుతో నడవాలి, యేసుతో కలిసి బ్రతకాలి. మన తల్లి అయినా ఎవరు? యేసయ్యే. మన తండ్రి అయినా ఎవరు? యేసయ్యే. మన అన్నైనా ఎవరు? యేసయ్యే. మన తమ్ముడైనా ఎవరు? యేసయ్యే. మన చెల్లైనా యేసయ్యే. మన అక్కైనా యేసయ్యే. మనల్ని కన్నదైనా కొన్నదైనా అంతా ఆయనే. మీకు విషయం తెలుసా? వీళ్ళెవ్వరూ మనల్ని చివరి దాకా మనతో మంచిగా ఉండరు. మధ్య మధ్యలో గొడవలు వస్తూనే ఉంటాయి, విడిచిపెడతానే ఉంటారు, వదిలేస్తూనే ఉంటారు. కానీ యేసయ్య అలా వదిలేసే దేవుడు కాడు. బైబిల్లో ఏముంది? నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయనని రాయబడి ఉంది. అందుకే మీరు యేసయ్యను మీ హృదయంలోకి ఆహ్వానించి యేసయ్యతో గనక మీరు బ్రతికితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున నేను ఇలా ఉండడానికి కారణం మొత్తం యేసయ్యే, ఎవ్వరు కాదండి. పూర్తిగా పాడైపోయే నన్ను దేవుడు అలా పట్టుకున్నాడు. పాపములో కొట్టుకొని పోతున్నాను, పాపములో నేను జారిపోతున్నాను, పాపపు ఊబిలో కూరుకుపోతున్న నన్ను యేసయ్య వచ్చి చెయ్యిచ్చి ఇలా లేపారు. ఆయన లేకపోతే మొత్తం నాశనం అయిపోయేది. ఎంతసేపు పాడైపోయే జీవితం? బాగుపడ్డానికి టైం పడుతుందా? పాడైపోవడానికి టైం పడుతుందా? పాడైపోవడం చాలా సులభం, కానీ బాగుపడడానికి ఒక జీవితం కూడా సరిపోదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవితాలను బాగు చేసుకోవడానికి, జీవితాలను బాగు చేయడానికి. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు పెద్ద ఇల్లు వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితం మాత్రం శుభ్రంగా ఉంటుంది, నీ బ్రతుకు శుభ్రంగా ఉంటుంది. కొంతమందికి ఇంటి శుభ్రం ఒంటి శుభ్రం ఉంటుంది, కానీ లోపల ఆత్మ శుభ్రం ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉండాలా లేదా? ఒళ్ళు శుభ్రంగా ఉండాలా లేదా? మరి మనసు శుభ్రంగా ఉండొద్దా? వీటన్నిటికంటే డేంజర్ అదే కదా. హృదయము బహు వ్యాధి గలదని బైబిల్లో ఉందా లేదా? దాన్ని శుద్ధి చేసుకోకుండా ఇంటిని శుభ్రం చేసుకున్నంత మాత్రాన ఏముంటది? ఒంటిని శుభ్రం చేసుకున్నంత మాత్రాన ఏముంటది? నీ మాటల్లో శుద్ధి ఉందా? అర్థమైందా? నీ మాటలు శుభ్రమైన మాటలేనా? శుభ్రమైన మాటలు అంటే ఏంటి? మంచి మాటలు, నిజాలు, ప్రేమ కలిగిన మాటలు, జాలి కలిగిన మాటలు అంటే మంచి మాటలు, శుభ్రమైన మాటలు. శుభ్రం లేని మాటలు, అశుభ్రమైన మాటలు అంటే ఏంటి? పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడడం, తిట్టడం, శపించడం, బుతులు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, నాశనమైపోవని తిట్టడం. ఏ నోటి నుంచి? బైబిల్ ఏముందో తెలుసా? ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తామంట, మళ్ళీ ఇదే నోటితోనే దేవుని రూపంలో చేయబడిన ప్రజలను శపిస్తామంట. అట్లా చేయొచ్చా? స్తుతి ఈ నోట్లోనే, శపించడం ఈ నోట్లోనే. అది ఎవరికి నచ్చుద్ది? నచ్చుద్దా? మీ చేతిలో మంచి లడ్డు ఉంది, మీ చేతిలో మంచి లడ్డు ఉంది, ఎవరికన్నా ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరన్నా తీసుకోవాలంటే
ఆ లడ్డు శుభ్రంగా ఉంటే సరిపోయిందా? మీ చేతులు శుభ్రంగా ఉండొద్దా? మీ చేతులు అంతా గలీజుకుంది, ఫ్రెష్ లడ్డు తీసుకొచ్చి తీసుకుంటారా? చిచ్చిచ్చి నాకు వద్దంటారా కదా? యేసయ్యకి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? పాటలు పాడుతున్నామా లేదా? ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా? మరి ఈ నోటి గుండా ప్రభువుని స్తుతించేటప్పుడు ఈ నోరు శుభ్రంగా ఉండాలా లేదా? ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు శుభ్రమైంది ఈ నోరు? యేసు ప్రభు తన రక్తములో మనల్ని కడిగి పరిశుభ్రపరిచేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, యేసయ్య వస్తే జీవితం మాత్రం మారిపోయిందండి, ఖచ్చితంగా మారిపోయింది. ఇంకా నీ జీవితం మారట్లేదు అంటే యేసు ఇంకా నీ ఇంట్లో, నీ ఒంట్లో లేడని అర్థం. కాబట్టి నువ్వు ఏం చేయాలి? అర్జెంటుగా ఆయన్ని పిలుచుకోవాలి. అమ్మో నీకు దండం పెడదు ప్రభువా. ఒక ఆయన ఎవరు? గుడ్డాయనేనా? గుడ్డాయన యేసు ప్రభు అలా వెళ్తా ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన చేసి తర్వాత ఏమంటాడు? అయ్యా నన్ను దాటిపోకు. ఏమన్నాడు? దాటిపోకు. నువ్వు దాటిపోతే నా జీవితం బాగుపడే అవకాశం లేదయ్యా, నువ్వు దాటిపోవద్దయ్యా, ఎలాగైనా నన్ను కరుణించయ్యా అని ఆయన కరుణించేంత వరకు పక్కనున్న వాళ్ళు ఏమంటున్నారు కదా, ఎవరు మూసుకో, ఇంతమందిలో యేసు ఎలా వింటాడు నీ మాట, నీ కోసం ఎలా ఆగుతాడు, కుదరదు నోర్మి అని అందరు అంటున్నా కూడా ఇంకెక్కువ కేకలేస్తున్నాడు. దేవునికి వినబడిందా లేదా? ఒక మాట తెలుసా, మనుషులకి మీ మాట వినబడకపోయినా దేవునికి మీ మాట ఖచ్చితంగా వినబడుతుంది. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఆయన ఎవరిని వద్దనే దేవుడు కానే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి యేసయ్య పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. యేసయ్య ఎక్కడ పుట్టాడు? మరియమ్మ గర్భములో పుట్టాడు. మరి ఈ క్రిస్మస్ కి యేసయ్య ఎక్కడ పుట్టాలనుకుంటున్నారు? మనందరి హృదయాలలో యేసయ్య పుట్టాలనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా, మరియమ్మకి గర్భిణి అయి ఉండి పురుటి నొప్పులు వస్తా ఉంటే, కరుణామణి సినిమా చూసారా? కొంచెం తలుపు తీయండి అమ్మా అంటే ఎవరన్నా తీసారా? అమ్మో మా ఇంట్లో చోటు లేదు అన్నారా లేదా? అమ్మ వినండి, అమ్మా ఏమన్నారు? కొంచెం మరియమ్మకు నొప్పులు వస్తున్నాయి, స్థలం ఇయ్యండి అంటే ఏమన్నారు? మా ఇంట్లో చోటు లేదు అన్నారా లేదా? ఈ ఎదురైనారు. అమ్మా ఎక్కడికి తల్లి? మంచిదమ్మా. అలా ఏం చెప్తున్నా మీకు, యేసయ్య పుట్టడానికి ఎవరు స్థలం ఇయ్యలేదు ఆ రోజు. ఈ రోజు కూడా యేసయ్య నీ హృదయంలో నేను వచ్చి పుడతానంటే ఎంతమంది రాయ్యా నా గర్భంలో పుట్టయ్యా, నా హృదయంలో పుట్టున్నారు? తక్కువ మందే. ఇక్కడున్న మీ అందరికి ఇష్టమైన నిజం చెప్పండి, యేసయ్య మీ హృదయంలో పుట్టడం మీ అందరికి ఇష్టమేనా? నిజంగా ఇష్టమేనా? మొహమాటానికి రమ్మంటున్నారా? కొంతమంది మొహమాటానికి రమ్మంటారు. యేసు ప్రభు మీ హృదయంలోకి మొహమాటానికి రారా? ఆయన ఎలా వస్తారు? నిజంగానే వస్తారు. అది కూడా ఏంటి? మీరు ఇష్టపడితేనే వస్తారు. తెలుసా? ఒక విషయం తెలుసా, యేసయ్య బలవంతంగా ఎవరి హృదయంలో పుట్టడు. ఎవరైతే నిజంగా ఇష్టపడి నా హృదయంలో పుట్టు ప్రభు అంటారో వాళ్ళ హృదయంలోనే యేసయ్య పుడతారు. బలవంతంగా ఎవరి హృదయములో యేసయ్య జన్మించరండి. ఎవరైతే ఇష్టపడి రమ్మంటారో వారి హృదయములోకే యేసయ్య వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాయీరు కుమార్తె తెలుసా మీకు? యాయీరుకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చనిపోయింది. ఏమైంది? ఆ కుమార్తె చనిపోయింది. ఆ కుమార్తె చనిపోయినప్పుడు కన్నీటిలతో వేదనతో ఉన్నారు అక్కడ వాళ్ళందరూ. కానీ ఎప్పుడైతే యేసు అడుగు పెట్టాడో జీవపు కాంతులు అక్కడ వచ్చాయి. అంటే యేసయ్య అడుగు పెడితే మరణించిన వారు కూడా తిరిగి లేచారు. చాలా మంది మంచి విషయంలో చచ్చిపోయి ఉంటారు, మంచి చేయడం ఎప్పుడో మానేసి ఉంటారు, మంచి చేయడాన్ని ఎప్పుడో వదిలిపెట్టుంటారు. కానీ యేసయ్య వస్తే మంచి జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించే వారై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆసక్తిగా ఉన్నారా? ముగించేయమంటారా? ఓకే, టైం అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను. ఇవాళ తొందరగా మొదలు పెట్టాం కాబట్టి త్వరగా ముగించేస్తూ ఉన్నాం. మీకు ఈ రాత్రి ఏం అర్థమైంది? మరి యేసయ్య ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నాడు? మరి ఇప్పుడు మీ హృదయంలో ఉన్నారా లేదా అనేది మీకు అర్థం అవ్వాలి. మీ హృదయంలో లేడు అని కనుక మీకు అర్థమైతే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, నీ దండం పెడుతున్నాయినా, నీ బాంచనయ్యా, నన్నైతే దాటి వెళ్ళిపోవద్దయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా అని వచ్చేంత వరకు యేసయ్యని మనం ఏం చేయాలి? బ్రతిమిలాడుకోవాలి. రమ్మంటాం కాదు, బ్రతిమిలాడుకోవాలి. కన్నీటి ప్రార్థన చేయడం తెలుసా మీకు ఎవరికైనా? కన్నీటి ప్రార్థన తెలుసా? కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. మామూలు ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. కన్నీటి ప్రార్థన అనుభవం లేకపోతే యేసయ్యని అడగండి, మీకు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని యేసయ్య ఇస్తారు. ఒక్క 5 నిమిషాలు కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తారు. అందరూ మోకరించుదామా? అందరూ మోకరించండి. కళ్ళు